వెల్కమ్ టు క్యాంపస్ స్టడీ సర్కిల్. సో హెచ్ఎఫ్ ఎల్సిఎం లో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో 2 నెంబర్లు ఇచ్చాడు, 3 నెంబర్లు కనుక్కోండి స్వామి అన్నాడు. సో మనకి ఇందులో 36 అనేది హెచ్సిఎఫ్, ఎల్సిఎం వచ్చేసి ఈ ప్రోడక్ట్ ఇచ్చాడు అనమాట. సో ముందుగా మనం ఏం చేయాలంటే ఫ్యాక్టర్స్ గా మార్చాలి, అవి కూడా ప్రైమ్ నెంబర్స్ ఉండాలన్నమాట. సో మనం డైరెక్ట్ గా చేయొచ్చు, ఇప్పుడు మ్యాథ్స్ విద్యార్థులు డైరెక్ట్ గా దీన్ని ఫ్యాక్టర్స్ లాగా చేసుకోవచ్చు. కానీ నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు అర్థం కావడానికి మనము ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ చేత చేయాలి, మనం డిస్క్రిప్టివ్ లాగా చేస్తానండి. సో రైట్, ఇక్కడ మనకు 10 ఇది 3240ని మనం కట్ చేసుకున్నట్లయితే సో ఇలా మనకు 324 వస్తుంది. ఇది 18 మనం 18 టైమ్స్ పోతుంది. ఇవి ప్రధాన సంఖ్యలుగా మార్చుకోవాలి మనం. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా మార్చండి. 2 ఇంటూ 3 ఇంటూ 3 అనమాట. సో ఇది వచ్చేసి 2 ఇంటూ 3 ఇంటూ 3 అనమాట. ఇది కూడా 2 ఇంటూ 5 అనమాట. సో రైట్, ఇప్పుడు మనకి ఇక్కడ మనకు డైరెక్ట్ 2 చేత 3 చేత డైరెక్ట్ గా చేయొచ్చు, కానీ చాలా పెద్దదిగా వస్తుంది అని చెప్పి డైరెక్ట్ గా వేసాను. సో రైట్, సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ 2s కౌంట్ చేయండి. 1 2 3 ఉన్నాయి. ఇక్కడ ఇది 2 క్యూబ్, నెక్స్ట్ 3లు కౌంట్ చేయండి. 1 2 3 4 అనమాట. సో 3 to the power of 4. నెక్స్ట్ ఇంకా బ్యాలెన్స్ ఏముంది, 5 ఒకటే ఉంది. ఇది 5, ఇది ఫస్ట్ నెంబర్. ఈ 3240 అంతా మనం ఈ విధంగా ఫ్యాక్టర్ గా మార్చాం. మీరు మ్యాథ్స్ విద్యార్థులు డైరెక్ట్ గా మీరు చేసుకోవచ్చు, దీని ఫ్యాక్టర్స్ లాగా డైరెక్ట్ గా ఈ స్టెప్ కూడా వేసుకోవచ్చు. కానీ నాన్ మ్యాథ్స్ విద్యార్థుల బేస్ చేసుకొని నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. సో అలాగే మనకి ఇక్కడ దీన్ని కనుక తీసుకున్నట్లయితే 10 ఇక్కడ తీసుకుందాం, 360 అవుతుంది. అగైన్ 10 వచ్చేసి మనకు 36 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 6, ఇది 6 టైమ్స్. ఏమనుకుంటున్నాం, ప్రైమ్ నెంబర్సే ఉండాలి, ప్రైమ్ ఫ్యాక్టర్సే ఉండాలి. సో కాబట్టి ఇది 2 ఇంటూ 3 అనమాట. ఇది 2 ఇంటూ 3, ఇది 2 ఇంటూ 5, ఇది 2 ఇంటూ 5. సో నెంబర్ ఆఫ్ 2s కౌంట్ చేద్దాం ఒకసారి. 1 2 3 4 అనమాట. సో 2 to the power of 4. నెక్స్ట్ వచ్చేసి 3s కౌంట్ చేద్దాం. 1 2 అనమాట. సో ఇది 3 స్క్వేర్. 5s కౌంట్ చేయండి, ఇక్కడ 1 2, ఇది 5 స్క్వేర్. ఇది సెకండ్ నెంబర్. మనని థర్డ్ నెంబర్ ఏంటిది అని అడుగుతున్నాడు. సో హెచ్సిఎఫ్ కూడా ఇచ్చాడు కదా మనకు. హెచ్సిఎఫ్ ఒకసారి ఎంత చెప్పాడు, అక్కడ 36 ఇచ్చాడు. సో 36 ని కూడా ఫ్యాక్టర్స్ గా మార్చినట్లయితే సో ఇక్కడ మనకు ఇది 6 టైమ్స్, ఇది అగైన్ 2 ఇంటూ 3, ఇది కూడా 2 ఇంటూ 3 అనమాట. నెంబర్ ఆఫ్ 2s కౌంట్ చేయండి, ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు, 2 స్క్వేర్. నెక్స్ట్ 3s కౌంట్ చేయండి, 3 స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ఎల్సిఎం ఇచ్చినట్టున్నాడు కదా ఇక్కడ మనకు. డైరెక్ట్ గా ఎల్సిఎం వచ్చేసి ఎంత ఇచ్చాడు ఎల్సిఎం, సో 2 to the power of 4, నెక్స్ట్ 3 to the power of 5 అండ్ 5 to the power of 2 అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే హెచ్సిఎఫ్ అనేది మనకు అన్నిట్లలో ఉంటేనే, కామన్ ఉంటేనే కదా హెచ్సిఎఫ్ తీసుకునేది. కాబట్టి ఇది డైరెక్ట్ యాజిటీస్, 3 నెంబర్లో యాజిటీస్ గా వేస్తాం హెచ్సిఎఫ్. 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వాటి పవర్స్ పెరగొచ్చు, ఇంకో కొత్త నెంబర్ కూడా యాడ్ కావచ్చు. ఇక్కడ ఒకటి ఇంకా మన 7 స్క్వేర్ కూడా మిస్ అయింది. 7 స్క్వేర్ ఇది ఎల్సిఎం లో ఆల్రెడీ క్వశ్చన్ లో ఉంది ఇది. సో రైట్, ఇప్పుడు నెక్స్ట్ 2 to the power of 4 అని అడుగు. ఫస్ట్ దాంట్లో ఉందా, సెకండ్ దాంట్లో ఉందా? సెకండ్ దాంట్లో ఉంది కాబట్టి ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు. 3 to the power of 5, ఫస్ట్ దాంట్లో 4 ఉంది, సెకండ్ దాంట్లో స్క్వేర్ ఉంది. మరి 5 ఎక్కడి నుంచి తీసుకొని ఉంటాడు ఆయన, థర్డ్ దాంట్లో నుంచి తీసుకొని ఉంటాడు. కాబట్టి ఇది 3 to the power of 5 అవుతుంది. ఇంతకుముందు స్క్వేర్ ఉండే. సో రైట్, ఇది తీసుకున్నాం. నెక్స్ట్ 5 స్క్వేర్ ఫస్ట్ దాంట్లో ఉందా, సెకండ్ దాంట్లో ఉందా? సెకండ్ దాంట్లో ఉంది కాబట్టి అవసరం లేదు. 7 స్క్వేర్ ఫస్ట్ దాంట్లో ఉందా, సెకండ్ దాంట్లో ఉందా? లేదు. మరి ఎక్కడి నుంచి తీసుకొని ఉంటాడు, థర్డ్ దాంట్లో తీసుకొని ఉంటాడు. కాబట్టి ఇది థర్డ్ దాంట్లో వేసేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, థర్డ్ నెంబర్ ఇది అవుతుంది. సో 2 స్క్వేర్ 3 to the power of 5, 7 స్క్వేర్ అంటే ఆన్సర్ ఏమొస్తుంది, సెకండ్ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది అనమాట. సో రైట్, మనకు ఫుల్ వీడియో క్లాసెస్ కోసం మన యాప్ డౌన్లోడ్ చేసుకొని వినండి. సో మనకు ఆఫ్లైన్ కోసం అశోక్ నగర్ హైదరాబాద్ లోనే ఈ నెంబర్లకు సంప్రదించినట్లయితే మీకు వివరాలు తెలుస్తాయి. సో మనకు నాన్ మ్యాథ్స్ విద్యార్థులను బేస్ చేసుకొని క్లాస్ చెప్పడం జరుగుతుంది. సో మనకు ఇందులో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి అనమాట. అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్. రైట్, థ్యాంక్ యూ.